ఆళ్లగడ్డలో ఆటవిక రాజ్యం రాజ్యమేలుతోందని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. పట్టణంలోని భూమా కిషోర్ రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డలో భార్గవరాం అనుచరులమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముళ్లమంటూ కొంతమంది పట్టణంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గత 20 రోజుల క్రితం చాకల శ్రీను అనేది అతన్ని ఎత్తుకుపోయి కొట్టి పాడేయడం అందరికీ తెలిసిన విషయమే. దానికి ముందు ఒక మర్డర్ జరగడము, ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు కొత్తగా వసూళ్లు మొదలుపెట్టారు. మీరు చూస్తే షాపులలోకి వెళ్ళి అఖిలప్రియ బ్రదర్ అని చెప్పేసి నిఖిల్, మనోజ్ అని ఇట్లా చిల్లర వాళ్ళందరూ కూడా ప్రతి షాప్లో వ్యాపారస్తుల్ని బెదిరియడము, డబ్బులు వసూలు చేయడము, ప్రతి ఒక్కటి. కొన్ని చోట్ల అయితే షాపులు రెంట్లు మాకే కట్టాలి, మున్సిపాలిటీకి సంబంధించిన షాప్స్ అయితేనేమి రెంట్లు అయితే మాకే కట్టాలి, ప్రతి ఒక్కటి ఎంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారంటే ఈ మధ్య నా దృష్టికి వచ్చింది. ఒక పెట్రోల్ బంక్లో ఆఖరికి పెట్రోల్ పెట్టే బావి దగ్గరికి వెళ్ళి డబ్బులు లాక్కొని నువ్వు ఇంటికి రారా చూద్దాం, లెక్క కావాలంటే ఇంటికి రారా అంటే పరిస్థితి. ఆడికి వస్తేనే ఒక డబ్బులు వసూలు చేయడము. ఈరోజు ఎక్కడికి పోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఆళ్లగడ్డ పట్టణంలో సామాన్యుడు ఇసుక కొనలేని పరిస్థితి ఏర్పడిందని, ట్రాక్టర్ ఇసుక 8,000 రూపాయలు పలుకుతుందని అన్నారు. శిల్పకళా మందిరం శిల్పాలు తయారు చేసే రాయి సైతం టన్నుకు 2,000 ప్రకారం ఇవ్వాలంటూ వసూళ్ల పర్వానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు చూడండి, ఆళ్లగడ్డలో ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక దాదాపు 8,000 రూపాయలు అయింది. ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు ఆఖరికి శిల్పకళలలో ఒక రాయి దిగాలంటే 10,000 మీకు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. టన్నుకు 2,000 రూపాయలు అంట. ఏంటండి ఇది? ఇంత దోపిడీయా? ఏ రోజైనా ఆళ్లగడ్డలో ఉందా? ఇంకా ఒకటి అని చెప్పుకుంటూ పోతే దాబాలను బెదిరిస్తారు, వాళ్ళని కొడతారు, వాళ్ళు తిరిగి కొట్టే పరిస్థితి. ఈరోజు చూడండి, ఆళ్లగడ్డలో మన దాబాలో ఏదో ఒక దాబాలో జరిగింది, తిరిగి కళ్ళల్లో కారం కొట్టి మరీ కొట్టినారు. అంటే ఎంత దూరం పోతున్నారని? ఎక్కడికి పోయినా భార్గవరాం మనుషులమో లేదంటే అఖిలప్రియ తమ్ముళ్ళమో అంటారు. నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఇందుకేనా, నేను ఇంకొక సూటి క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని అడిగేది, ఇందుకేనా మీకు ఈరోజు ఓట్లేసి గెలిపించింది? మీరు ప్రచారం చేసి ఆర్లగడ్డలో తెలుగుదేశాన్ని గెలిపేయండి, అభివృద్ధి చేస్తామన్నారు. ఏం అభివృద్ధి చేస్తున్నారు? ఈరోజు రాత్రి 8 గంటలు దాటితే ప్రజలు కూడా బయట తిరగలేని పరిస్థితి ఆర్లగడ్డలో ఉంది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఆళ్లగడ్డలో యథేచ్ఛగా తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఈరోజు మేము సాకల్సిని కొట్టిన కేసులోనే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయకపోవడం వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ చేయడం. ఇదే నిఖిల్ ఈరోజు ముద్దాయిని, ఈరోజు ఒక కేసులో ముద్దాయిని కూడా యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. ప్రతి దానిలో వసూలు చేసుకోవడము. ఇంకా ఎంత ఘోరం అంటే ఈరోజు ఆర్లగడ్డలో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. ఇదే తెలుగుదేశం నాయకులు కానీ, ఇదే ఇరగల రాంపుల్ లాంటి జనసేన నాయకుడు కానీ వీళ్ళందరూ ఏం ప్రచారం చేశారో అధికారంలో ఎలక్షన్స్ ముందు, మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కటి ధరలు తగ్గిస్తామన్న. ఈరోజు ఏం గాడిదలు కాస్తున్నారు? నేను డైరెక్ట్గా రాంపులాంటి గారిని ఒకటే అడుగుతున్నా, ఆ రోజు అఖిలప్రియ గారి గెలుపుకి నీ వల్లే కదా ఈరోజు గెలిపించారు కదా, మీరే కదా, జనసేన వల్లే గెలిచింది కదా ఈరోజు తెలుగుదేశం. మీద ఏం చేస్తున్నారు? ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఎన్నికల సమయంలో గేట్లు భారం లేకుండా చేస్తామని చెప్పి వారి మనుషులతోనే వేలంపాట నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ స్పందించి ఆళ్లగడ్డలో జరుగుతున్న అరాచకాలను కట్టడి చేయాలని కోరారు. సో మేము కోరేది ఒకటే, వెంటనే లా అండ్ ఆర్డర్ కానీ కంట్రోల్ కాకపోతే ఎన్ని ఘోరాలు, ఆళ్లగడ్డ మళ్ళీ 30 సంవత్సరాలు ఎనిక్కిపోయే పరిస్థితి వస్తుంది. ప్రజలకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి. ఈరోజు మేము వేరే రాష్ట్రంలో జరిగే సమస్యల గురించి మాట్లాడట్లేదు. ఈరోజు ఆర్లగడ్డలో జరిగే సమస్యలే. ఎన్ని దోపిడీలు, ప్రతి ఒక్కటి. ఈరోజు రేషన్ బియ్యం అయితే అని ఇంతకుముందు మీరే అన్నారు, రేషన్ బియ్యం అమ్ముతున్నారు. ఈరోజు అదే పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ప్రతి ఒక్కటి డబ్బు డబ్బు డబ్బు. మున్సిపాలిటీలలో పనిచేసే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వస్తుంది.
ఈరోజు మేము ఎస్పీ గారిని కోరేది ఒకటి, సార్ ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్ యాక్షన్ తీసుకోండి. ఇలాంటి అరాచకాలు చేసే వాళ్ళని వెంటనే కంట్రోల్ చేయకపోతే ఆర్లగడ్డలో ఎన్నో అరాచకాలు జరుగుతాయి. కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి ఒకటే మేము చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్క దానికి మేమైతే మీ అందరికీ అండగా ఉంటాం. ప్రజలకు కూడా ముఖ్యంగా కోరేది, మీ జోలికి వస్తే మీరు ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్లు ఇవ్వండి బయటకు వచ్చి. ఈరోజు చాలామంది కంప్లైంట్లు ఇస్తున్నారు. మీకు అన్యాయం జరిగితే మీరు ముందు కంప్లైంట్ ఇవ్వడం నేర్చుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అజయ్ మైలారా. నేను మీ నిత్య గౌడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.